వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సాయిబాబా ఆలయాలు నిర్మిస్తారంటే ఈ శ్రీవాణి ట్రస్ట్ ఏవైతే నిధులు వస్తున్నాయో దానికి సంబంధించి ఈ రాష్ట్రంలో మొత్తం 5,000 ఆలయాల దాకా నిర్మించాలి అని చెప్పని అనడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆయన ఒక ప్రకటన ఇచ్చారు. ఏంటంటే 10 సెంట్ల లోపు స్థలం ఉంటే 20 లక్షలు, 15 సెంట్లు అయితే 30 లక్షలు, 20 సెంట్లు ఉంటే 40 లక్షలు ఆలయ నిర్మాణానికి మంజూరు చేస్తాము. రామాలయమా, శివాలయమా, అమ్మవారి ఆలయమా అనేది స్థానికుల నిర్ణయం మేరకు ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పరిధిలో ప్రతిపాదనలు పంపించండి. జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకుని ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి గుర్తించండి. సీఎం ఆదేశాల మేరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో 5,000 ఆలయాల నిర్మాణం ఈ 3 ఏళ్లలో చేపడతామని చెప్పి ఆయన ప్రకటన ఇచ్చిన తర్వాత పాత్రికేయ గోష్ఠిలో ఉండగా ఒక పాత్రికేయ మిత్రుడు అడిగారు ప్రశ్న. ఒకసారి వీడియో చూడండి. నిధులతో షిరిడీ సాయికి ఆలయాలు నిర్మించలేమని చెప్పారు. సో షిరిడీకి వెళ్లే హిందూ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళ మనోభావాలను ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? ఈ నిర్ణయానికి రావడానికి ఏ వైదిక పరమైన ప్రమాణాలు కానీ లేకపోతే ఏ ప్రమాణాలను మీరు పరిగణలోకి తీసుకున్నారు సార్? చట్టపరమైన ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా మనకున్నటువంటి వైదిక ప్రమాణాలు ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే హిందూ ధర్మాదాయ దేవాదాయ ఆలయాలు వాటి పరిరక్షణలోనే ఈ యొక్క శాఖ పనిచేయాలి. షిర్డీ సాయి భక్తులు కూడా హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. సమాజంలో అనేక మంది షిర్డీ సాయి భక్తులు సేవకులుగా ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాల్లో లేరు. ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు. అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళు దగ్గరుండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. ఇదే సాంప్రదాయం మిగతా కొన్ని సాంప్రదాయాలకి వర్గీకరించే అవకాశం ఉంటుందా సార్? మిగతా ఇట్లాంటి ఈరోజు షిరిడీ అయింది, కొంతమంది కొంత ఆందోళన ఉండొచ్చు, మరికొన్ని దేవాలయాలకి ఈ సాంప్రదాయాలను ఏమన్నా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? అంటే మీరు స్పెసిఫిక్గా అడగండి. కొంతమంది అని అంటే మీరు దేని గురించి అడుగుతున్నారు నాకు కూడా తెలియాలి కదా. షిర్డీ సాయిది అయితే నేను చెప్పాను, దీనిలో ఇబ్బంది ఏం లేదు, ఉన్న వాస్తవాలను చెప్పాం. షిర్డీ సాయి ఆలయాల్లో ఈ ఆలయాలు అన్నీ కూడా హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరపబడవు, అందుకని అవి మా పరిధిలో లేవు. ఇంకా వేరేది ఏదైనా మీరు ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా అడిగితే చెప్పగలరు. చూసారుగా ఆయన అన్నటువంటిది. ఇప్పుడు దీని మీద బయట చర్చ జరుగుతోంది. అసలు గవర్నమెంట్ ఎండోమెంట్ నిధులు, ఈ శ్రీవాణి నిధులు వీటికి కావచ్చు, ఏ సాయిబాబా ఆలయాన్ని ఎందుకని నిర్మించదు? ఎంతోమంది హిందువులు కూడా పూజిస్తున్నారు కదా, ఇంకా మాట్లాడితే సాయిరామ్ అని ఇంకోటని ఏదో చేస్తున్నారు, ఇంత ఉన్నాయి కదా అని చెప్పని చాలా వరకు ఎందుకు ఈ వివక్ష దేనికి అంటే చాలామంది మాట్లాడుతుంటే దానికి ఆయన ఇచ్చినటువంటి క్లియర్ కట్ సమాధానం 100% ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఆమోదిస్తున్నారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. కేవలం కొంతమంది మాత్రమే, అంటే సాయిబాబాని వ్యాపారానికి వాడుకుంటూ ఒక మాఫియాల తయారైపోయినటువంటి వాళ్ళు, లేదంటే వాళ్ళతో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళు మాత్రమే దీన్ని ఒక వివాదంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా క్లియర్ కట్గా చెప్పారు. సనాతన ధర్మంలో, ఆర్షధర్మంలో మనకున్నటువంటి ఆగమ శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు వీటికి సంబంధించి చూసినప్పుడు ఏవైతే ఆలయాలు ఉంటాయో, ఎవరైతే మనం దేవీ దేవతలుగా 3,000,000 దేవతలు అంటాం చూసారా, అలాగా వారికి సంబంధించినటువంటి ఆలయాలు, అది రాముడిదా, కృష్ణుడిదా, సరస్వతీదేవిదా, కనకదుర్గమ్మదా, లేదంటే శివాలయమా, గణపతి ఆలయమా, సుబ్రహ్మణ్య ఆలయమా, నృసింహాలయమా, లక్ష్మీదేవి ఆలయమా, ఇలాగా. అలాగే కావాలనుకుంటే మన ఉన్నటువంటి గ్రామదేవతల గుళ్ళ, వీటికి సంబంధించి కూడా ఉంటుంది. మేబీ దాన్ని కూడా దీంట్లో కలిపేటువంటి అవకాశం ఉంది ఒక రకంగా. మరి
ఎందుకు పర్టికులర్గా షిరిడి సాయి ఆలయాన్ని మాత్రమే ఇందులోంచి తీసుకోవడం కుదరదు అని చెప్పారు? ఎందుకు చెప్పారు అంటే షిరిడి సాయి ఆలయాలు ఏవి కూడా ఎండోమెంట్ పరిధిలోకి రావు. అవన్నీ ప్రైవేట్ ట్రస్ట్లు, షిరిడి సంస్థాన వాళ్ళకి సంబంధించినటువంటివే ఉంటాయి. ఎంత పెద్ద గుడైనా ఏదైనా సరే దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీలనో లేదంటే ఇంకొకటి ఎండోమెంట్కి సంబంధించి అసలు ఎటువంటిది ఉండదు. రెండోది, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం మొదలుపెట్టి ఎండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏ ఆలయాలైనా సరే వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని ఎండోమెంట్కి పంపిస్తాయి. వాటికంటూ బ్యాంక్ అకౌంట్లు, ఎండోమెంట్కి సంబంధించినటువంటి కమిషనర్లు, వీళ్ళే దాని మీద అజమాయిషి ఇవన్నీ కూడా ఉంటాయి. కేవలం ట్రస్ట్ బోర్డులు అని లేదంటే కొంతమందిని నియమించి ధర్మాధికారిగా అక్కడ చేయిస్తూ ఉంటారు తప్ప ఇంకొకటి కానే కాదు. కానీ షిరిడి సంస్థాన్ నుంచి మహారాష్ట్ర ఎండోమెంట్కి ఏమైనా వెళ్తుందా పని? లేదు, వెళ్ళట్లేదు. అలా వెళ్ళనప్పుడు ఆ ఆలయాలను ఇక్కడ మనం ఎందుకు నిర్మించాలి? ఇదే వాళ్ళు అడిగేటువంటిది. ఇదే మెయిన్ చాలా చెప్తున్నటువంటిదే. ఎందుకంటే ఇది మళ్ళీ చాలా పెద్ద టాపిక్, అట్ ద సేమ్ టైం సంచలనం అయ్యేటువంటి టాపిక్. పక్కన సాయిబాబా అసలు దేవుడే కాదు అని చెప్పేవాళ్ళు కొంతమంది, దాని మీద విత్ ప్రూఫ్స్ తోటి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, లలిత్ కుమార్ అని, కరుణాకర్ అని చెప్పని ఇలా చాలామంది వాళ్ళు ఉన్నారు. లేదు సాయిబాబా అని చెప్పేటువంటి గూడూరు వెంకటరమణయ్య అనేటువంటి వ్యక్తి, ఒక ఆయన ఏదో పెద్ద ఆశ్రమం పెట్టుకున్న అతను, ఆయన శిష్యులు కావచ్చు లేదంటే అనుచరులు కావచ్చు, అలాగే కొంతమంది ట్రావెలర్స్ కావచ్చు, వీళ్ళు మాట్లాడేటువంటిది ఇది చాలా డిఫరెన్సియేషన్. సరే, ఎవరి విశ్వాసం వాళ్ళది. సాయిని గురువుగా నమ్ముతారా లేదంటే దేవుడు అనుకుంటారా ఏంటి అనేదానికి అది వాళ్ళ విశ్వాసం, ఎలా పూజించుకుంటారు ఏంటి అనేది. కానీ ఇది ఒక పెద్ద వివాదంగా మారింది. సాయిబాబా ఆలయంలో సాయిని ప్రతిష్ఠ చేస్తారు, చేసిన తర్వాత కింద వినాయకుడిని, శివుణ్ణి, ఈ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి, హైందవ ధర్మంలో ఉన్నటువంటి దేవీ దేవతల్ని ఆయన కాళ్ళ కింద పెడుతున్నారు. ఈ కాళ్ళ కింద పెట్టడం అనేది మాత్రం చాలా తప్పది. అసలు దాన్ని పొరపాటును కూడా ఒప్పుకో. ఎందుకంటే ఆగమ పద్ధతిలో, షిరిడి సాయి ఆలయాల్లో ఆగమ పద్ధతిలో ఏ కార్యక్రమాలు అక్కడ జరగవు కాబట్టి వాటిని హిందూ ఆలయాల కింద తీసుకోవడానికి ఇందులో లేదు మాకున్నటువంటి రూల్ లిస్ట్లో అని చెప్పి మినిస్టర్ గారు చెప్పారు. దీని మీద వీళ్ళు రాద్ధాంతం మొదలుపెట్టేశారు. దీని మీద పాత వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి. అసలు అంటే మరి సాయిబాబా మరి వారు ఎక్కడ, ఆయన ఉండేది ఈవెన్ ఆ షిరిడి సాయి సంస్థాన్ ఇది కూడా ఆ మసీదునే కదా అక్కడ ఇచ్చేసింది, ఆయన ఒక ఫకీర్ కదా ఇది అని చెప్పి మనం చదువుకున్నాం కదా. మరి ఎందుకు ఇవన్నీ తీస్తారు? ఇది అంటే ఎక్కువ హిందువులు మాత్రమే సాయిబాబాను ఆరాధిస్తారు. దానికి గతంలో ఒకరు చెప్పినటువంటిది, సాయిబాబా గారు సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారా, లేక సబ్కా మాలిక్ మైహు అని చెప్పారా? సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పారు. అంటే మైహు అని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి పూజిస్తున్నారు. యాక్చువల్లీ సాయి లీలామృతం రచన కిరాల భరద్వాజ, ఆ పుస్తకాన్ని నేను చదివాను. మీరు ఎప్పుడన్నా అవకాశం ఉంటే చదవండి. సాయిబాబా దగ్గరికి కొంతమంది వచ్చారండి, భక్తులు వచ్చేసి ఏం చెప్పారంటే, బాబా మేము కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నామండి, మాకు ఏదైనా మీరు సహాయం చేయండి అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు దుస్తులను మార్చినట్లు దైవాల్ని మార్చకండి. నాకు కూడా ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి, నేను కూడా పైన పరమాత్మని నేను దర్శించుకుంటాను, ఆయన్నే నేను ఆరాధిస్తాను, ఆయన్నే అడుగుతాను అని చెప్పాను అనమాట. ఆయన పేరు జైనుల్ ఆబిదీన్ అనమాట. ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి ఆయన నమాజులు అవన్నీ చదివేవారు. ఆ తర్వాత కొన్ని దేవుని తరపున కొంతమంది మహిమలు చేస్తుంటారు కదా, అలా కొంతమంది ప్రభావితులు అయ్యారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని దైవంగా ఆరాధిస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా నేను దేవుని నన్ను ఆరాధించాలని చెప్పలేదు కదా. సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లాహ్ మాలిక్, అల్లాహ్ భలా కరేగా, ఈ 3 మంత్రాలు ఎప్పుడు ఆయన పఠిస్తుండేవారు. కాబట్టి ఇక్కడ సాయిబాబా వారు చెప్పని విషయంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆయన చెప్పని విషయం చేస్తున్నారు, పైగా మీరు కూడా చేయండి అని చెప్పడం ఎంతవరకు న్యాయం చెప్పండి. సో ఇది చాలా క్లియర్. ఈయన పేరు బిఆర్ సిరాజ్, బ్రదర్ సిరాజ్ అంటారు. సో ఆయన చెప్పినటువంటి మాటలే, ఇంతకు మించి చెప్పక్కర్లేదు. ఇది కూడా బేస్ చేసుకునే చెప్పు ఉండొచ్చేమో. అలాగే ఏ పురాణ ఇతిహాసాల్లో కూడా మనకు ఉన్నటువంటిది, భగవద్గీత మనకి ప్రామాణికం, రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ, వీటిల్లో ఎక్కడా కూడా ఈ సాయిబాబా ప్రస్తావన అనేది లేదు. కేవలం 1918కి ముందు, 1800 ఆ మూమెంట్లో, 1850 తర్వాత, 60 తర్వాత మొదలైంది, 1918 ఆ మూమెంట్కి ఎండ్ అయింది. అక్కడ వరకు మాత్రమే ఈ సాయిబాబా ప్రస్తావన ఉంది. దాని తర్వాత ఈ షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళు ఏ విధంగా చేశారు, అక్కడ మహల్సాపతి కానీ ఇంకొకటి కానీ వాళ్ళందరూ ఎలాగ ఈయన చేశారు, గురువుగా భావించారా, ఇంకోట అసలు అది ఎంతవరకు వాస్తవం అనే దాని మీద ఇప్పటికీ నిర్దిష్టంగా చెప్పలేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాస్తవం కొంతమంది అంటారు, వాస్తవం కాదు అని ఇగో ఇందులో ఇన్నున్నాయని చెప్పి చాలామంది అంటారు, చాలా క్లియర్గా. అలాగే మహారాష్ట్రలో కూడా ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు షిరిడి సాయిని అంత పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ కొల్హాపురి కానీ లేదంటే ఖండోబా కానీ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. గణేష్కి ఎక్కువ, అంటే వినాయకుడికి ఎక్కువగా ప్రాచుర్యం,
ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. సరే, అది వివాదాస్పదమైనటువంటి అంశం. దాని మీద ఎవరేమనుకున్నా, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. ఒకళ్ళ విశ్వాసాన్ని తప్పుపట్టడం అనేది నిజంగా తప్పు అవుతుంది. రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారం మీరు ఎవరినైనా నమ్ముకోండి, కానీ ఎదుటి వాళ్ళని కించపరిచేటువంటివి చేయకూడదు అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అందుకని చెప్పి మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అసలు చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇప్పటివరకు ఎండోమెంట్ వాళ్ళు లేదు ఈ శ్రీవాణి ట్రస్ట్ కావచ్చు, లేదంటే ధర్మ ప్రచార పరిషత్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది ఉందో వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, షిరిడి సాయి ఆలయాలు నిర్మించడానికి అని చెప్పి ఎక్కడా కూడా పర్మిషన్ కానీ ఇంకోటి కానీ లేదంటే వాళ్ళు ఫండ్స్ ఇచ్చారన్నది కానీ ఇప్పటిదాకా చరిత్రలో లేదు, రేపు కూడా ఉండబోదు. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎండోమెంట్స్ పరిధిలోకి రానటువంటి వాటిని దేన్నైనా సరే ఎండోమెంట్ లేదు దేవాదాయ ధర్మాదాయ శాఖ అండ్ మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి విరాళాలు వీటికి సంబంధించిన దాంతో నిర్మించడం అంటే అది ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు బేసిక్గా. సో దీంట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్ అదే. సో ఆయన్ని దేవుడు అనుకుంటారా, అనుకోరా, గురువు అనుకుంటారా, లేదంటే ఒక సిద్ధపురుషుడిలాగా, లేదంటే ఒక జ్ఞానిలా అనుకుంటారా, అది ఎవరి ఆలోచనలకి తగ్గట్టుగా వాళ్ళు అలా మాట్లాడుకుంటారు, అలాగే ఊహించుకుంటారు, లేదంటే అలా పూజించుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ నమ్మకం. ఇక్కడ వాళ్ళ నమ్మకాలని దెబ్బతీయడమా లేదంటే కాదా అంటే డెఫినెట్గా కాదు. ఇంకా అంతకుమించి చెప్పడానికి కూడా ఏం లేదండి ఇందులో. సో ఇట్స్ క్లియర్ ఫ్యాక్ట్. అన్న రామనారాయణ రెడ్డి గారు చాలా స్పష్టంగానే చెప్పారు, విచ్ ఇస్ ఫ్యాక్ట్. అండ్ ఎందులో లేని దానికి ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం లేదు అన్నది. అలాగే షిరిడి సంస్థానం నుంచి అక్కడ వచ్చేటువంటి ఫండ్స్ ఎవరికి వెళ్తున్నాయి, ఎవరు దానికి అజమాయిషీ చేస్తున్నారు అనేది కూడా చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది. ఇంకా మాట్లాడితే హైందవ ధర్మానికి సంబంధించి ఎండోమెంట్స్ అంటే కదా దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది దాని గురించే కదా. ఈయనేమి అందులో పార్ట్ కాదు, చాలా స్పష్టంగా వారే చెప్తున్నటువంటి అంశం. ఇక నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తారా, అది వాళ్ళ నమ్మకం, దాన్ని గౌరవించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.